ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు మహీ రాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్గా వచ్చింది. గత గురువారం విడుదలైన ఈ మూవీకి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మంచి కలెక్షన్లే వస్తూ ఉన్నాయి. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవా, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ కేట్కర్, మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాలో నటించారు. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు మహీ వి రాఘవ దర్శకత్వం వహించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేకా శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్కు కారణమైంది. మరి 10వ రోజు కలెక్షన్స్ ఎంత మేర వచ్చాయి, 11వ రోజు కలెక్షన్స్ ఎంతవరకు తీసుకురానుందనేది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, మొత్తం ప్రచారం అంతా కలిపి సుమారు 40 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ, ప్రజల్లోనే అంతలా చర్చ సాగింది. ఈ సినిమాని పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు కూడా ఆదరించారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో, ఓవర్సీస్లో 100 లొకేషన్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 9వ రోజు, 10వ రోజు కూడా ఆక్యుపెన్సీ 20% వరకు నమోదైంది. ముఖ్యంగా సీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలో, అలాగే నెల్లూరులో ఆక్యుపెన్సీ వసూళ్లు క్రమంగా పెరిగాయి. ఇప్పుడు కూడా సాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి. అమెరికాలో యాత్ర 2 సినిమాకి మంచి స్టార్ట్ లభించింది. 10 రోజుల్లో సుమారు $3.45 లక్షల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. తొలి రోజు 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు 3.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వస్తే 7వ రోజు నుంచి 10వ రోజు వరకు 1.5 కోటి వరకు సాధారణ వసూళ్లతో కలెక్షన్స్ అయితే నమోదయ్యాయి. 11వ రోజు కలెక్షన్స్ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ 18% వరకు కనిపిస్తోంది. మొత్తానికి మరో 2-3 రోజులు మాత్రం థియేటర్లో ఈ సినిమా సందడి చేయనుంది.